మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికి కూడా ఈవీఎంల తాలూకా ప్రభావం కొనసాగుతోంది. విపక్షాలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఏకంగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా విపక్ష కూటమి బహిష్కరించింది. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా ఈవీఎంల విషయం మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈవీఎంల తీర్పు అంటూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఆంధ్రప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఈవీఎంల మీద పెద్ద దుమారం రేగింది. కానీ ఈ రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఈవీఎంల మీద ప్రజలు కూడా తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. సోలాపూర్ జిల్లాలోని మార్కడ్వాడి గ్రామంలో ఇప్పటికే స్వతంత్రంగా పోలింగ్ నిర్వహించాలని గ్రామస్తులు సిద్ధమయ్యారు. ఆ గ్రామంలో అలాంటి పోలింగ్ని అడ్డుకునే దానికోసం పోలీస్ యంత్రాంగం కర్ఫ్యూ కూడా విధించింది. ఇప్పటికీ 5 రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ సమయంలో ఆ గ్రామాన్ని సందర్శించాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. రాహుల్ గాంధీతో పాటుగా శరద్ పవార్, ఇతర ముఖ్యమైనటువంటి నేతలంతా ఆ గ్రామ పర్యటనకు వెళ్ళబోతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. దాంతో ఈవీఎంల వ్యతిరేక ఉద్యమం తీవ్రతరమయ్యే అవకాశం కనిపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో శాసనసభలో, మహారాష్ట్ర శాసనసభలో ఏకంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా బహిష్కరించి విపక్ష కూటమి ఎమ్మెల్యేలంతా బయట నిరసన తెలియజేయడం అనేది ఒక ఆసక్తికర వ్యవహారంగా మారింది. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్రలో ఎన్నికల తీర్పు తర్వాత ప్రజలెవరూ సంతృప్తిగా లేరని విపక్షం చెబుతోంది. ఆదిత్య ఠాక్రే దీని మీద మీడియాతో కూడా మాట్లాడారు. ఈవీఎంలతో మాత్రమే గెలిచినట్టు కారణంగానే అనేక చోట్ల ప్రజలెవరూ విజయోత్సవాలకు కూడా సిద్ధంగా లేరంటూ ఆయన ఎద్దేవా చేస్తున్నారు. ఇది ఈవీఎం ప్రభుత్వం అంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. దాంతో ఈ వ్యవహారం మరింత ముదురుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈవీఎంల చుట్టూ దుమారం మరింత తీవ్రతరమయ్యేలా కనిపిస్తుంది. మహారాష్ట్రలో మొదలైనటువంటి ఈవీఎంల వ్యతిరేక ఉద్యమం ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుంది అన్నది కీలకమైన వ్యవహారంగా మారుతోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.